హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ శృతి. సో ఈరోజు డే 2 బ్లాగ్ అయితే షేర్ చేస్తున్నాను అన్నమాట. సో మొత్తానికి అయితే ఫేస్లో కొంచెం కొంచెం తగ్గుతున్నాయి. కొంచెం మార్క్స్ అలానే ఉన్నాయి కానీ టైం పడుతుంది. సో మార్నింగ్ లేసి ఇంకా శ్రీమే నైట్ అడిగింది దోశలు కావాలని చెప్పి నైట్ నానబెట్టిన. సో చంద్ర అయితే పిండి పడుతున్నాడు అనమాట. నేను టీ పెట్టేసి అలా కూర్చున్నా. టీ పెట్టి ఇంకా చట్నీ కోసం అన్ని ప్రిపేర్ చేసి ఇచ్చా. శ్రీమేన్కి అయితే లెమన్ టీ పెట్టించా. వేయించి పక్కన పెట్టేసా చట్నీ కోసం. ఇంకా టీ తాగుతూ ఒక 5 minutes కూర్చున్న తర్వాత దోశలు పోసుకొని తిన్నాం అన్నమాట. అప్పటికే 11 అయిపోయింది. నేను లేచుడే చాలా లేట్గా లేచిన. సో దోశ పోసుకొని తింటున్నా ముగ్గురం అయితే. ఇంకా మార్నింగ్ లంచ్ టిఫిన్ 2 ఒకటే అయినాయి అన్నమాట. కొంచెం లేజీగా స్టార్ట్ అయిన డే ఇది. ఇంకా మొత్తం తిన్న తర్వాత ఇంకా క్లీనింగ్ సెక్షన్కి అయితే వచ్చేసాను అన్నమాట. మిక్సీ మొత్తం ఘోరంగా అయిందని చెప్పి తుడుస్తున్నా. అన్నీ చాలా డస్టీగా అయిపోయింది అసలు ఇల్లంతా. మొత్తం ఇల్లు కూడా దులపాలి, అన్నీ ఒకసారి చేయలేను కాబట్టి కొంచెం ఫస్ట్ బేసిక్ క్లీనింగ్ అయితే చేస్తున్నా. నార్మల్గా మీద క్లీనింగ్ అంతా, ఫ్లోర్ క్లీనింగ్ అదంతా చేసేసా. అసలు వాల్స్ అయినా సెల్ఫ్లు అయినా ఘోరంగా అయిపోయినాయి అన్నమాట. ఇంకా వాషింగ్ మిషన్ కూడా 2 times వేసేంత క్లాత్లు ఉన్నాయి. సో ఇదైతే 5 liters క్యాన్ మేము కూడా సేల్ చేస్తాం. వాషింగ్ మిషన్ లిక్విడ్ ఎవరికైనా కావాలంటే చెప్పండి. చందు వాళ్ళ ఫ్రెండ్ వెంలో డిస్ట్రిబ్యూషన్ మన దగ్గర కొన్ని పెట్టేసి వెళ్ళాడనమాట. క్లీనింగ్ లిక్విడ్స్ అన్నీ అవైలబుల్గా ఉన్నాయి, ఎవరికైనా కావాలంటే చెప్పండి. సో తర్వాత ఇంకా మిషన్ ఆన్ చేసి బెడ్షీట్స్ అన్నీ మధ్య పెట్టేసి ఇంకా ఇల్లు చూడండి, షెల్ఫ్లు అయితే మొత్తం ఒకటి తీస్తే ఒకటి పడేలాగా అయిపోయినాయి బట్టలు. ఫస్ట్ ఇంకా ఇల్లు అంతా క్లీన్ చేసేస్తున్నా. అసలు మొన్న పెట్టాల్సిన వీడియో ఇది, ఎడిటింగ్ అవ్వలేదు. చాలా బ్లాగ్ అంటే ఖచ్చితంగా లెంతీగా వస్తుంది, దాన్ని షార్ట్ చేయాలంటే చాలా టైం పడుతుంది అన్నమాట. ఇక్కడ కూడా బెంచ్ అంతా క్లీన్ చేసా, దులిపేసా మొత్తం. ఈ షెల్ఫ్లు కూడా మొత్తం ఘోరంగా అయినాయి అసలు. కర్టెన్స్ కూడా చాలా డస్టీగా అయిపోయినాయి. అన్ని కర్టెన్స్ కూడా తీసేస్తున్నా. ఈ లైట్ అయితే ఎప్పుడో పెట్టిన లైట్ ఇంకా ఈరోజు తీసిండు. పైన వాల్స్ కూడా చాలా డస్టీగా అయిపోయినాయి, అవన్నీ చేయాలి. ఇంకా అసలు శివరాత్రికి క్లీన్ చేసుకునేది, ఇంకా అప్పుడు అలా ఏం క్లీన్ చేయలేదు. ఇంకా రోజు ఒకటి చొప్పున ఇంకా నార్మల్గా క్లీన్ చేసుకోవాలి. ఇదైతే ఇంకా డీప్ క్లీనే చేయాలి కానీ చాలా టైం పడుతుంది క్లీనింగ్ కూడా నిజంగా. ఫస్ట్ అయితే ఇంకా కర్టెన్స్ అయితే అన్నీ తీసేస్తున్నా. తర్వాత మళ్ళీ ఇంకా ఇదంతా క్లీన్ చేసిన తర్వాత కర్టెన్స్ వేయాలి. కర్టెన్స్ అయితే మొత్తం పని అయిపోయింది మంచిగా. కర్టెన్స్ది అసలు వీక్లీ వన్స్ వినుకోవాలి, నిజంగా నీట్గా ఉంటాయి, లేకపోతే మాత్రం డస్టీగా అయిపోతాయి. కర్టెన్స్ ఫిట్ చేసుకోవడం కూడా చాలా పెద్ద టాస్క్, తీసుడు పెట్టుడు. ఇంక ఇదైతే అందులో ఫిక్స్ చేసినాం, చాలా టైం పట్టింది ఇది కూడా రావడానికి. అన్నీ తీసేసిన. శ్రీమై టెంట్ అని చెప్పి అవన్నీ కట్టించుకొని టెంట్ వదిలేక సెట్ చేసుకుంది, అవన్నీ తీసేసిన, బెడ్షీట్లు అవన్నీ. సో ఇన్ని కర్టెన్స్ అయితే మొత్తం డస్టీగా అయిపోయినాయి. ఇంకా బెడ్రూమ్లో కూడా మొత్తం వాల్స్ అన్నీ దులిపేసి మంచిగా ఇవన్నీ దద్రాలి, వేస్ట్ మొత్తం తీసి పడాలి. నిజంగా ఇది వానికి వస్తుంది, అది వానికి వస్తుంది అని మొత్తం ఇల్లంతా నింపేస్తాం మనమైతే. అట్లనే నాదైతే మ్యాక్సిమం బాగా అవుతాయి. పిచ్చి, అరే నా మీద ఆడుతుందా, అరే పిసనా అరే పిచ్చి ఎట్లా ఎత్తున్నా సార్. అరే పిసా ఎంటికల ఆల్రెడీ ఉంది, ఇంకా మొత్తం వచ్చే ఎంటికలలో ఎత్తుండు. మంచిగా ఉంటుంది నీకు చేయండి బాగా. చెత్త తీసుకొచ్చి వస్తా చెంది దాంట్లో. ఇల్లు చూడండి ఒకసారి ఎట్లుందో. అట్లా మీద దులుపుడు అంటే ఇంకా 1 week టైం పడుతుంది దులపడానికి అయితే. ఆగా పోగొట్టినావు దిమ్మ కమ్మది. కాదు సో కొంచెం చేస్తున్నా మీద బ్లడ్ వస్తుంది, పెదవులు అరిగినాయి.
ఇంకా కర్టెన్స్ అంతా తీసిన తర్వాత ఇప్పుడు చూడండి ఎంత డస్ట్ వెళ్ళిందో కిందదే. ఇంకా నేను పైన వాల్స్ ఏం దులపనలేదు, ఇంత డస్టీ అయిపోయింది ఇల్లంతా, మొత్తం ఘోరంగా అయిపోయింది. ఇంకా ఇప్పుడు ఇల్లంతా క్లీన్ చేసిన తర్వాత 3 రూమ్స్ అయిపోయినాయి. లాస్ట్కి ఇంకా బోల్ తోముతున్నా. ఇవి నైట్ మార్నింగ్ టిఫిన్ బోళ్ళు చాలా పడ్డాయి. అసలు నైట్ తోముకుంటే అసలు ఇంత పని ఉండదు, అసలు చాలా తొందర అవుతాయి నైట్. బట్ ఆడికే నైట్ చాలా అలసిపోయినా అన్నమాట, సో అందుకే తోమలేదు. ఇంకా వాషింగ్ మిషన్లో వేసిన బట్టలు కూడా అన్నీ ఆరేయాలి. చాలా పెద్ద టాస్కే అసలు మిషన్లో వేయడం, తీయడం, ఎండడం అనిపిస్తుంది. అంటే మనం అలసిపోయినప్పుడు అలా అనిపిస్తుంది అనమాట. మేము ఇలా బ్యాక్ సైడ్ అయితే ఒకటి దండం కట్టుకున్నాం, చాలా తొందరగా ఎండుతాయి, ఇటు బాగా ఎండ కొడుతుంది అని ఇందులోకి వచ్చి ఎండేయాలి. ఇంకా బెడ్షీట్లు కూడా మస్తు ఇంకా వైట్ కలరే వాడతాం అని అంటాం కదా, సో అవన్నీ దాచి పెట్టడానికి అన్నీ వెండేసి మళ్ళీ క్లీన్ చేసి పెడుతున్నాను అన్నమాట. సో మళ్ళీ ఒక ట్రిప్ అయితే అయిపోయింది కదా, మళ్ళీ ఇంకొక ట్రిప్ వేస్తున్నా. కొన్ని బెడ్షీట్స్, కర్టెన్స్ అన్నీ కలిపి మిక్సింగ్లో పెడుతున్నా. వీటికైతే చాలా డస్ట్ ఉంది అసలు. మళ్ళీ ఇవన్నీ పిండినాయని వరద పెట్టాలి. ఇంకా డస్ట్ ఎట్లా వస్తుందంటే ఫుల్ డస్ట్ ఉంది. అసలు ఇంట్లోకి ఇంత డస్ట్ ఎలా వస్తుందో నాకు అర్థమే కాదు. ఒక 2 మూతలు అయితే పోసిన బాగానే, మొత్తం మా కట్టెన్ పడ్డాని తుడిచేసిన అనమాట. ఇంకా లాస్ట్కు టిఫిన్ అంతా అయిపోయి వర్క్ అంతా అయిపోయేసరికి 2:30 అట్లా అయింది. 2:30కి ఎక్కువనే అయింది. ఇంకా స్వీట్ కార్న్ అని ఉడకబెట్టుకొని తిందామని స్వీట్ కార్న్ తీసిన. ఇంకా రైసే వండలేదు, ఎందుకంటే టిఫిన్ లేట్గా చేసినాం కదా, దోశలు తింటే అసలు ఆకలి అవ్వదు కదా, సో అందుకే ఇంకా టిఫిన్ ఏం చేయలేదన్నమాట. సో నేను తీస్తూ ఉంటే అట్లా తీయొద్దని చెప్పి చందు తీసి పెడుతున్నాను అనమాట స్వీట్ కార్న్. ఇంకా స్వీట్ కార్న్ ఉడకబెట్టుకొని ఉడికేలోపు ఇంకా స్నానం చేయడానికైతే నేను ప్రిపేర్ చేసుకున్నా. నాకు ఇంకా స్నానం కూడా చాలా టైం పడుతుంది, ఎందుకంటే వేపాకు పేస్ట్ పట్టుకొని అది పెట్టి కాసేపు ఉంచుకొని స్నానం చేయడానికి ఎంతైనా 1/2 అవర్ కంటే ఎక్కువనే ఆడుతుంది, కాబట్టి కొంచెం లేట్గా చేస్తున్నా తిన్న తర్వాతనే. ఇంకా రాగానే ఏదైనా ఒకటి తినడం అన్న తాగడం అని ఉండాలి స్నానం అయిన తర్వాత. సో అందుకే స్వీట్ కార్న్ ఫస్ట్ ఉడకబెట్టుకొని ఇంకా స్నానం చేసి వచ్చేలాగా ఉడుకుతాయి. చూడండి అంటే రోజు పెట్టుకుంటే కొంచెం ఇంప్రూవ్మెంట్ ఉంటుంది, మరీ అంత ఇన్స్టంట్గా ఏం పోవు, కానీ మార్క్స్ అయితే పోతాయి అనిపిస్తుంది నాకు. లైట్గా కొంచెం డార్క్ అయినాయి అన్నమాట. హ్యాండ్ కూడా పోతున్నాయి, ఫేస్కి కొంచెం పోవడానికి కొంచెం టైం పట్టచ్చు, బట్ పోతాయి. బట్ కొన్ని రోజులు ఓపిక పట్టాలి, ఇంకా అంతే పోయేంత వరకు. సో ఆఫ్టర్ స్నానం చేసిన తర్వాత ఫేస్ చూడండి కొంచెం బెటర్గానే ఉంది, బట్ మార్క్స్ ఎక్కువగానే ఉన్నాయి. నాకు ఫేస్కి ఎక్కువైనాయి కాబట్టి బాగా కనిపిస్తున్నాయి, ఇంకా తగ్గిపోతాయిలే కొన్ని రోజులు కాలి. ఇంకా చెందేమో అలానే కూర్చున్నాడు. మళ్ళీ ఒక చాయ్ పెట్టిన స్వీట్ కార్న్ తిన్న తర్వాత తాగేయడానికి. అప్పటికే 4:30 అయింది టైం, స్నానం అయ్యి ఇవన్నీ క్లీన్ చేసేసరికి. సో అందుకే ఆ రోజు చాలా అలసిపోయినా. ఇంకా నైట్ లైవ్ చేస్తే కూడా పడుకొని లైవ్ చేశాను కదా, సో అలా ఇంత పని అయిందన్నమాట. ఎందుకంటే మళ్ళీ ఇన్ని రోజులు గ్యాప్ తర్వాత ఇంత పని చేసిన కాబట్టి చాలా టైర్డ్ అయినా. ఇంకా స్వీట్ కార్న్ తింటున్నాను అన్నమాట, చాలా రిలాక్స్ అనిపిస్తుంది స్నానం చేస్తే అయితే నిజంగా. ఇప్పటికే బాయ్ చెప్తా అనుకున్నాను, నైట్ మళ్ళీ స్టీమే సాంబార్ అడిగింది అని చెప్పి ములక్కాడ సాంబార్ ప్రిపేర్ చేశాను. సో ఇంకా సాంబార్ చేసా నైట్ డిన్నర్ టైం. ఇంకా మార్నింగ్ నుంచి రొటీన్ నైట్ వరకు అయితే షేర్ చేశాను అన్నమాట ఈ వ్లాగ్లో అయితే. సో ములక్కాడ సాంబార్ నిజంగా చాలా బాగా టేస్ట్ అయింది, కొత్త చింతపండుతో చేసిన, మంచిగా అయింది టేస్ట్ అయితే. కొంచెం సాంబార్ అంటే కొంచెం కడుపు నిండా తినొచ్చు అన్నమాట అందరికీ. మీకు ఫేవరెటా సాంబార్? సో నాకైతే చాలా ఇష్టం. సో టేస్ట్ కూడా చాలా బాగా కుదిరింది, చాలా రోజుల తర్వాత చేశాను కదా, మంచిగా అయింది. సో మొత్తానికైతే ఇది వాళ్ళ డే వ్లాగ్. సో చికెన్ పాక్స్ తర్వాత డే 2 వ్లాగ్ ఇదైతే షేర్ చేశాను. నెక్స్ట్ డే అయితే నా హెయిర్ కేర్ వీడియో షేర్ చేస్తాను, వెయిట్ చేయండి. నిజంగా ఫ్రిడ్జ్ హెయిర్ని ఎలా సెట్ చేస్తానో ఏంటో నాకే అర్థం కావట్లేదు, చాలా టైం పడుతుంది. సో మొత్తానికి నా వ్లాగ్ అంతా చూసారుగా, మీకు నచ్చింది అనుకుంటున్నా. సో నచ్చితే తప్పకుండా వీడియోని లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేయండి. ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలన్నా కూడా తప్పకుండా కమెంట్ బాక్స్లో షేర్ చేయండి, ట్రై చేస్తా షేర్ చేయడానికి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. నేను మీ శృతి.